పౌలు ప్రసంగిస్తే అపోస్తలులు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి. అలాంటి పౌలు అంటుండో, పౌలు ఎవడు, అపోల్లో ఎవడు? పౌలు మీకోసం మరణించాడా? అపోల్లో మీకోసం చనిపోయిందా? ఎవరు చనిపోయారు మీకోసం? యేసుక్రీస్తు చనిపోయాడు. అందుకే సంఘం పౌలుది కాదు, సంఘం అపోల్లోది కాదు, సంఘము ఈ అన్నది ఆ అన్నది, ఆ అయ్యగారిది ఈ అయ్యగారిది కాదు. ఈరోజు నా సంఘం జాన్సన్ది కూడా కాదు. ఎందుకంటే మరణించింది సేవకులు కాదు, మరణించింది సంఘము కోసము ప్రాణం పెట్టింది క్రీస్తు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం, క్రీస్తే సంఘానికి శిరస్సు. అయితే సేవకుడు ఏం మర్చిపోవద్దు? నేను సేవకుడను అని మర్చిపోవద్దు, నేను పనివాడిని అని మర్చిపోవద్దు. సేవకుడు అంటే ఎవరు? సేవ చేసేవాడు, పని చేసేవాడు. సేవకుడు కూడా సంఘములో భాగమే కానీ సేవకుడు సంఘానికి తలకాయ కాదు. సేవకుడు సంఘములో ఒక వ్యక్తే, సంఘములో ఒక వ్యక్తి కాబట్టే సేవకుడు కూడా ప్రార్థన చేస్తాడు, సేవకుడు కూడా బైబిల్ చదువుతాడు, సేవకునికి కూడా విశ్వాసం ఉంటుంది, సేవకునికి కూడా తన భక్తి జీవితం ఉంటుంది. ఎందుకంటే సేవకుడు సంఘములో ఒక భాగం, కానీ క్రీస్తు సంఘానికి శిరస్సు. సేవకుడు సంఘానికి శిరస్సు కాదు, సంఘానికి తల కాదు, సంఘములో అవయవం, సంఘములో ఒక భాగం సేవకుడు. కాబట్టి ఈరోజు మనం గమనించాలి, మనం సేవకుని పైన ఆధారపడుతున్నామా లేదు.